రాజస్థాన్ లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగాయి. అయితే ఈ దుర్ఘటనలో దాదాపు 20 మంది సజీవ దహనమయ్యారు. ఇదే ప్రమాద సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మిగిలిన ప్రయాణికులను సల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తూ ఉండగా కూడా ఈ ప్రమాదం జరిగింది. అక్కడే ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. అయితే ఈ ప్రమాదానికి బస్సులో సడన్ గా కూడా మంటలు చెలరేగటానికి కారణం బస్ ఇంజిన్లోనే మంటలు వచ్చినట్లుగా కూడా ఇప్పటికైతే ప్రాథమికంగా గుర్తించారు. రాజస్థాన్ లో ఈ ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు మరలా కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కావడంతో కూడా బస్సు ప్రయాణాలు అంటేనే జనాలకి భయం వేస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం కదా బస్సు పరిస్థితి ఏ విధంగా ఉందనేది, పూర్తిగా కాలిపోతూ ఉంది. అక్కడ ప్రమాద స్థాయిని కనుక మనం గమనిస్తే దీంట్లో 20 మంది చనిపోయారు. బస్సు మొత్తం కూడా మంటలు అందుకొని పూర్తిగా కూడా అసలు లోపలున్న వాళ్ళు బయటకు రావడానికి వీలు లేకుండా ఈ ప్రమాదం అనేది జరిగింది. బస్సు ఇంజన్ ముందలుంటుంది, డ్రైవర్ పక్కన. ముందునే ఈ బయటకు వచ్చే ఎగ్జిట్ మార్గం కూడా ఉంటుంది. మంటలు చెలరేగటంతో కూడా అక్కడ ఎగ్జిట్ మార్గం కూడా వాళ్ళకి రావటానికి లేదు. బస్సులో ఉన్నటువంటి విండోలని, అద్దాలను పగలగొట్టుకొని వాళ్ళు బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పుడు అసలు ప్రైవేట్ బస్సుల సేఫ్టీ మీద ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. ఎందుకంటే టికెట్ రేట్లు అంతంత తీసుకుంటారు, అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ఏసీ సౌకర్యం ఉంటుంది, అది ఇది అని చెప్పి ఎన్నో చెప్తారు. ఆ యాప్లో బుక్ చేసుకోండి, ఈ యాప్లో బుక్ చేసుకోండి అంటూ కూడా ఈ బస్సులకు సంబంధించి యాడ్లు చేసి మరీ ఎక్కువ రేటుకు మరీ టికెట్లు పెడతారు. ఎస్పెషల్లీ ఇప్పుడు దీపావళి సమయం, ఇలా పండగల సమయంలో టికెట్ రేట్లు ఇంకొంచెం పెంచుకొని దండుకుంటూ ఉంటారు. అలాంటిది ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, ఇలాంటి పండగల టైంలోనే అప్పటి వరకు వాడనటువంటి బస్సులని వీటన్నిటినీ కూడా షెడ్యూల్లో నుంచి బయటకు తీసి కొత్తగా రంగులు వేస్తారు. రంగులు వేసి కూడా వాటిని ఒక ఊరు నుంచి మరో ఊరికి తిప్పుతూ ఉంటారు. ఇటువంటి ఘటనలు కూడా ఎక్కువ చోటు చేసుకుంటూ ఉంటాయి. సర్వీసులో లేనటువంటి బస్సులని అప్పటికప్పుడు మరమ్మతులు చేసి వాడకాలు మొదలు పెట్టడం, ఈ విధంగా కూడా జరుగుతూ ఉంటాయి. సల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్నటువంటి ప్రైవేట్ బస్సులో కూడా మంటలు చెలరేగాయి. ఇంజన్ సేఫ్టీ జనరల్గా ఏ బస్సులు అయినా కానీ ప్రతిరోజు కూడా ఇంజన్ సేఫ్టీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అలాంటిది ఇంజన్లో ఇప్పుడు మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా కూడా ప్రైవేట్ బస్సుల మీద మరలా కూడా సేఫ్టీ అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. రాజస్థాన్లోనైతే ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగాయి. ఇంజన్ భాగం నుంచి మంటలు చెలరేగటంతో కూడా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మంటలు ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున వ్యాపించి బస్సు మొత్తం కూడా మంటల్లో దగ్ధమైపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా 57 మంది ఆ బస్సులో ఉన్నారు ప్రయాణికులు. 57 మంది ఉన్నటువంటి బస్సులో 20 మంది సజీవ దహనం అయిపోయారు అక్కడికక్కడే. 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. డెఫినెట్గా కూడా అక్కడ మంటలు వచ్చిన ప్రమాద స్థాయిని చూస్తే ఎవరూ కూడా తక్కువగా గాయపడటం కానీ లేకపోతే సేఫ్గా బయటపడిన సిచ్యువేషన్ అయితే నెలకొనేలా అస్సలు అనిపించటం లేదు. 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కూడా మరికొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉంది. మంగళవారం జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తూ ఉంది బస్సు. జోధ్పూర్ వెళ్లే మార్గం మధ్యలోనే ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగాయి. ఇప్పటికే దీంట్లో సజీవ దహనమైన వారి వివరాలను కూడా ఇప్పటికి రాబడుతూ ఉన్నారు. మృతుల్లో 3 మహిళలు, 3 చిన్నారులు ఉన్నారు. బస్సు ప్రమాద సమయంలో మొత్తం కూడా 57 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా కూడా ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో ఇంజన్లో మంటలు చెలరేగటంతో కూడా బస్సు అంతా కూడా మంటలు వేగంగా వ్యాపించాయి. ఒక్కసారిగా కూడా ఈ ఘటనతో భయానికి గురైనటువంటి ప్రయాణికులు తమ ప్రాణాలని కాపాడుకునేందుకు బస్సులోనే ఆహాకారాలు చేస్తూ కూడా బయటకు దూకేందుకు ప్రయత్నించారు. కొంతమంది బయటకు దూకగలిగారు. అదే సమయంలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఇంజన్ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి వారు కూడా సజీవ దహనమయ్యారు. మిగిలిన ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదంపై కూడా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా వైద్యులు వెల్లడిస్తూ ఉన్నారు. బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఈ బస్సు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తును ప్రారంభించారు. ఇంజన్లో ఎందుకు లోపాలు తలెత్తాయి, అసలు ఈ బస్సు సర్వీస్ టైం ఎంతకాలం ఉంది, మరి అలాంటి సర్వీస్ టైం ఉన్నప్పుడు రోజు కూడా తనిఖీలు నిర్వహించి బస్సులో సేఫ్టీ ఇదంతా కూడా పరిశీలిస్తున్నారా లేదా, మరి ఎందుకు ఇలాంటి ప్రమాదం జరిగింది, ఒకవేళ పరిశీలిస్తే కనుక ఎందుకు ఇంజన్లో ప్రాబ్లం తలెత్తింది, బస్సు నిర్వహణలో ఏమైనా లోపం ఉండి మంటలు చెలరేగాయా అన్న కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది.
ఇక రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. ఇక ఈ పెను ప్రమాదం ప్రైవేటు బస్సుల భద్రతా ప్రమాణాలపై ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎందుకంటే దీపావళి పండుగకి కూడా అందరూ కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వాళ్ళ ఆత్మీయులను చేరుకునేందుకు కూడా ఎక్కువగా ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే ప్రైవేటు ట్రావెల్స్ కానీ ఈ వాడని బస్సులన్నింటినీ కూడా ఇంకా అప్పుడు బయటకు తీస్తారు. బయటకు తీసి మరమ్మతులు చేసి ఇంకా వాటిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తిప్పుతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ బస్సు కూడా స్లీపర్ బస్సు అని మనకు అర్థమవుతూ ఉంది. స్లీపర్ బస్సులో అక్కడ 2 కంపార్ట్మెంట్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మంటలు ఆర్పిన తరువాత ఇక ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు కూడా నిరంతర తనిఖీలు, తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ ఘటనలోనైతే ఇది చాలా దుర్ఘటన అనే చెప్పాలి. 20 మంది చనిపోవటం అయితే జరిగింది. ये सौ रहते हैं ना, 100 रहते हैं। और मैं मर गए मर गए हैं ना, मैं बढ़ गए ओ हो रे। 8-10 एक निकल गए। बस कही ప్రైవేట్ ట్రావెల్ బస్సులో కూడా మంటలు చెలరేగిన ఘటనను మనం చూస్తూ ఉన్నాం. బస్సు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. ఇది స్లీపర్ బస్ అని కూడా మనకి స్లీపర్ ఏసీ బస్ అని అర్థమవుతుంది. ఇక ఇంజన్లో ఒక్కసారిగా కూడా ప్రాబ్లం రావడంతో ఇంజన్ వల్లే మంటలు చెలరేగినట్లుగా కూడా ప్రాథమికంగా అయితే నిర్ధారించారు. అయితే ఇంజన్లో మంటలు చెలరేగటానికి అసలు కారణం ఏంటి, పూర్తిగా కూడా అసలు ఈ బస్సు వాడటానికి పనికొచ్చేదనా, లేకపోతే ఇంజన్లో లోపము తనిఖీలు అసలు చేపట్టకుండా ఈ బస్సును వాడటం మొదలుపెట్టారా అనే కోణంలో కూడా దర్యాప్తు ఇప్పుడైతే కొనసాగుతూ ఉంది. ఒకప్పుడు కనుక మనం చూస్తే బస్సులో మంటలు చెలరేగిన ఘటనలు కూడా ఎక్కువగా, ఎస్పెషల్లీ కూడా ఇలాంటి ప్రమాదాలు పొద్దున టైంలో కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటిది జైసల్మీర్ వెళ్తున్నటువంటి బస్సులో రాజస్థాన్లో కూడా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దాదాపుగా కూడా దీంట్లో 20 మంది చనిపోయారు. అయితే అసలు దీనికి కారణం ఏంటి, ఇంజన్లో లోపాలు తలెత్తడానికి కారణం ఏంటి, అసలు రోజు తనిఖీలు నిర్వహిస్తున్నారా ఆ సర్వీస్, ఆ ట్రావెల్స్కి సంబంధించిన వాళ్ళు, ఈ బస్సు కండిషన్ ఏంటి, ఫిట్ చెక్ ఏంటి అన్నది కూడా డెఫినెట్గా ప్రతి డెస్టినేషను చేరటానికి ముందల అసలు బస్సు బయలుదేరేటప్పుడు ఫిట్ చెక్ అనేది ఉంటుంది. ఫిట్ చెక్ పాస్ అవ్వాలి, ఆ తర్వాతే ఆ బస్సుని వాడాలి. అలాంటిది ఇప్పుడు ఈ బస్సు ఇంజన్లో కారణం వల్ల కూడా ప్రయాణిస్తున్న వాళ్ళు సజీవ దహనం అయ్యారు. ఇప్పుడు పండుగల సమయంలో ఎక్కువగా కూడా బస్సులు వాడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో కూడా ఇప్పుడు బస్సులో ప్రయాణించాలంటేనే ఒక భయపడే సిచ్యువేషన్ నెలకొని ఉందనే చెప్పాలి. అందులో అది ఏసీ బస్సు అవడంతో కూడా పూర్తిగా క్లోజ్డ్గా ఉంటుంది. ఒక్కసారిగా మంటలు వచ్చేసరికి మొత్తం క్లోజ్డ్గా ఉన్నటువంటి దాంట్లో బస్సు మొత్తం కూడా వ్యాపించాయి ఆ మంటలు. ఇక అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వటానికి కూడా వాళ్ళకి వీలు కాలేదు. ముందల ప్రాంతం అంతా కూడా మంటలతో నిండిపోయింది. ఇక ఇంజన్కి దగ్గరలో ఉన్నవారైతే అక్కడే సజీవ దహనం అయిపోయారు. ఇక వెనకాల ఉన్న వాళ్ళు ఆ బస్సు అద్దాలని పగలగొట్టుకొని అక్కడ నుంచి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. కొంతమంది అక్కడ నుంచి దూకగలిగారు. అయినప్పటికీ కూడా చాలామంది కూడా దీంట్లో గాయపడ్డారు. మరికొంతమంది ఇప్పుడు చికిత్స పొందుతున్న మరికొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉంది.